ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడివేడిగా వెళ్తున్నాయి అని చెప్పడానికి విశాఖ తూర్పు నియోజకవర్గంలో మొదలైన నువ్వా నేనా అనే ఫైట్ నడుస్తోంది. ఎంవివి వర్సెస్ వంశీ. అసలు ఏం జరుగుతోంది? నీకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయంటే నీ అవినీతికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. సవాల్కి సిద్ధమా? ఎక్కడైనా చర్చకు రెడీ అంటున్నారు. అసలు ఈ హాట్ వార్కి అసలు కారణం ఏంటి? వంశీ గారు నిన్న మీడియా ముందుకు వచ్చి ఎంవివి చేసిన ప్రతి అవినీతిపై ఆధారాలతో సహా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. అదే ఎంవివి రీకౌంటర్ ఇస్తూ నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు అంటూ బహిరంగ సవాల్కి నేను కూడా రెడీ అంటున్నారు. ఈ ఎంవివి వర్సెస్ వంశీ ఎంతవరకు దారి తీస్తుంది? అసలు దేనికి ఈ కాక అడిగి తెలుసుకుందాం. వంశీ సార్, ఎందుకు నిన్నటి నుంచి చాలా అగ్రెసివ్గా ఉన్నారు? ఫస్ట్ టైం చూస్తున్నాము. సో వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదని ఎంవివి అంటున్నారు. మీరేమో నేను మాట్లాడుతున్న ప్రతి దానికి నా దగ్గర ఆధారం ఉంది అంటున్నారు. ఏంటి? అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. మీరు ఇంతసేపు చెప్పా, మళ్ళీ అడుగుతున్నారు. ఆడ కంప్లైంట్ పెట్టాడు, ఆ కంప్లైంట్లో ఏమున్నాయి ఆధారాలన్నీ రాయమనండి, నేను ఆన్సర్ ఇస్తా. ఇంకెన్ని వద్దు, ఆడ పెట్టిన కంప్లైంట్కి నేను ఆన్సర్ ఇస్తా. ఎవరి దగ్గర ఆధారాలు పెట్టమనండి, నా దగ్గర అన్నీ నేను ప్రూఫ్లతో పెడతా. ఇంకేం అవసరం లేదు కదా, అది ఒక్కటి చాలు. ఇంతసేపు మాట్లాడుకోవడం అనవసరం. కంప్లైంట్ పెట్టాడు, ఒక 4 కంప్లైంట్ పెట్టమనండి. ఆడి దగ్గర ఏమన్నా తీయమనండి, నా దగ్గర ఏమన్నా నేను వాళ్ళకి ఇస్తాను అడుగుతారు కదా నన్ను, అప్పుడు జింతాక ఆడిద్దాం. ఎన్ని అనవసరం, అది ఒకటి చాలు. కంప్లైంట్ అంటున్నారు దేనికి? మీరు కూడా కంప్లైంట్ కదా అడుగుతా. నేను ఇవ్వలేదు, నేను దమ్మ ధైర్యంతో ఎదుర్కొన్నా. ఏదైనా భయపడి కంప్లైంట్లు ఇవ్వడాలు పారిపోవడాలు నా బ్లడ్లో లేదు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, నేను ఎవరికి భయపడే టైప్ కాదు. నన్ను భయపించాలనుకుంటే దేవుడు తప్ప నేను ఎవరికి భయపడినా, అదొకటే గుర్తుపెట్టుకోండి. నేను క్లియర్గా చెప్తున్నా, ఆధారాలు అన్నాడు కదా, ఆడి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, కంప్లైంట్ పెట్టాడు, మొత్తం పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేయమనండి. అప్పుడు వాళ్ళకి నేను ఆన్సర్ ఇస్తా. నా దగ్గర ఏమున్నాయో బయటకు చెప్పుకోలేమన్నీ. నా దగ్గర ఏమున్నాయో మొత్తం ఒకరి జీవితాలు మనం తీయలేము. నా దగ్గర ఏమున్నాయో వాడికి ఏదో ఒక ఇంటి ఇచ్చా, ఒక రాగం పాడాను, ఆ పాట ఆడికి వినిపించాము. రాగం అంటే ఏదో పాడాడని చెప్పండి, ఆడికి అర్థమవుతుంది సినిమా. అవన్నీ ప్రూఫ్లు ఇస్తారంట, నువ్వు పెట్టమను. ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్ని రకాలుగా పెట్టమనండి. వాటి ప్రతి దానికి పోలీసు వాళ్ళకి 1 by 1 ఇప్పుడు ఆన్సర్ ఎలా ఇచ్చానో అలా క్లీన్గా ఇస్తా. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవి ఇప్పుడు ప్రశ్నలు అన్ని ఆడ జీవితానికి సంబంధించి అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఆడ కంప్లైంట్ ఇచ్చారు కదా, నేను అదే అడుగుతున్నా. నేను కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ కంప్లైంట్కి ప్రతి దానికి నేను ఆన్సర్ చేస్తాను. నన్ను అడగమనండి పోలీసు వాళ్ళని, ఆడ కంప్లైంట్ దేనికి ఇచ్చాడో దానికి ప్రతి దానికి విత్ ప్రూఫ్ విత్ ఎవిడెన్స్తో మొత్తం పెడతా. అప్పుడు ఇస్తారు మీకు పోలీసు వాళ్ళు డేటా. మీరు జనసేనలోనికి వచ్చిన తర్వాత నుంచి చెప్తున్నారు, వైసీపీలో నా రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా సర్వనాశనం చేసింది ఎంవివి అండ్ విసి రెడ్డి గారు అని చెప్తున్నారు. సో దీన్ని కక్షగానే మాట్లాడుతున్నారు మీరు, ఎటువంటి ఆధారాలు లేకుండా అనేది కూడా ఎంవివి చెప్తున్నారు. కక్షే దానే, అదే ఆధారాలు. ఇంకేంటి మళ్ళీ గుచ్చుగుచ్చాడుతుంది. అదే ప్రాబ్లం. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నేను వదిలేశాను. దానికి మళ్ళీ ఆడేదో మాట్లాడుతుండే బయట. ఎన్ని ఇప్పుడు మీకేం చెప్పాను ఇప్పుడు దాకా క్లియర్గా చెప్తున్నా. కంప్లైంట్ పెడతా, అన్నీ రాస్తారు కదా, దానికి ప్రశాంతంగా నేను ఆన్సర్ ఇస్తాను. ఏం కావాలి మీకు, పెట్టమనండి. అదే అన్నాను. ఆడంతా ఆడు ఒప్పుకున్నాడని చెప్పా, మీకు చాలా క్లియర్గా చెప్పేప్పుడు. ఎమ్మెల్యే పోవడానికి నేనే కారణం, తప్పు అయిపోయింది, క్షమించమన్నాడు అని చెప్పి అడిగాను అన్నాడు. ప్రమాణం చేయమని అనలేదని. ఇంకేంటి విట్నెస్లు? అన్నిటికీ నాయే తప్పని ఒప్పుకున్నాను. నా దగ్గర ప్రమాణం చేయమనండి. ఇందాకేదో చాలా నీతి కబుర్లు ఆడుతున్నాడు. అవన్నిటి నేను మాట్లాడిన ప్రతి మాటకి నేను రెడీగా ఉన్నా, చేయమనండి. లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి. మొత్తం డీటెయిల్ ఇది అన్నాడు అని అబద్ధం అని ఇవ్వమనండి. ఏది అబద్ధమో ఏది నిజమో నేను ప్రూవ్ చేస్తాను. మీరు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద లేని పోని రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఎంవివిఏ అని. దానికోసమే మీకు మేయర్ ఇవ్వకపోవడానికి మేయరు ఎమ్మెల్యే రెండుకి కూడా కారణం అదే. నాకు స్వయంగా ఎవరు చెప్పారో కూడా ఆయనకి చెప్పాను, ఒప్పుకున్నాడు కూడా నా దగ్గర. మీరు ఎన్నిసార్లు అడిగిన అదే ఆన్సర్. నా జీవితం సర్వనాశనం, పొలిటికల్ కెరీర్ పాడవడానికి, నా ఆర్థిక లావాదేవీలు పాడవడానికి నన్ను రోడ్డు మీద లాగినాడు వాడే. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవలేని వంశీ ఈరోజు మీడియా ముందుకు వచ్చి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటే భయపడడానికి నేను సాధారణమైన వ్యక్తిని కాదు, 25 లక్షల మంది ప్రజలతో గెలుపొందిన వ్యక్తిని. నేను చెప్పా, భయం ఎలాగుండదో చూపిస్తా, నీకు అదే చెప్తా ఉన్నా. ఒక్కరోజు ముందు చెప్పాల్సి ఉందాడు, నేనే ఇలా చెడగొట్టానని. ఆడు ఎక్కడికి గెలిచేవాడు అప్పుడు చూపిస్తానని చెప్పాగా.
నేను గెలలేను కదా, నన్ను ఎందుకు అడుకున్నాడు సీట్ లేకుండా? దేనికి అడుకున్నాడు అడగండి, ఆడ ఒప్పుకోండి నా దగ్గర. మీరు కంప్లైంట్కి సిద్ధమవుతున్నారా? నేనేమన్నా కంప్లైంట్ ఇస్తే ఆన్సర్ చేస్తా ప్రతి దానికి ఆన్సర్ చేస్తా. నేను కంప్లైంట్కి ఇచ్చే టైప్ కాదు, నా దగ్గర ఇది ఉంది.